హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా ట్రెడిషనల్ రెసిపీని చూపించబోతున్నాను. ఎల్లిపాయ కారం. మనకి ఏం తినాలనిపించినప్పుడు, మన నోటికి ఏం టేస్ట్ రానప్పుడు, మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ ఎల్లిపాయ కారంని ట్రై చేయండి. అందరూ చేసేలా కాకుండా, ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. 6 months వరకు పాడవదు. ముందుగా వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి మీకు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అయితే ముందుకెళ్తుంది. ఇక్కడ నేనైతే పొట్టు తీసిన ఎల్లిపాయల్ని ఒక బౌల్ నిండా తీసుకున్నాను. ఈ ఎల్లిపాయల్ని రోట్లో వేసి ఈ వీడియోలో చూసిన విధంగా దంచుకోవాలి. మరీ మెత్తగా, మరీ సన్నగా కాకుండా, మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఈ విధంగా అయితే ఈ వెల్లుల్లిని మంచిగా రోట్లో వేసి దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకు సైడ్ డిష్కు ఏ కర్రీస్ లేకున్నా మనం మొత్తం అన్నం దీంతో తినేస్తాం, అంత బాగుంటుంది. ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసి ఒక్కసారి మంచిగా కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత మనం దంచుకున్న వెల్లుల్లిని ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిని మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి. తడిదనం పోయి పొడి పొడిలాడేంత వరకు వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసేసి మరొకసారి కలుపుకోవాలి. ఎల్లిపాయ చాలా ముద్దలాగా ఉంటుంది కదా, మొత్తం తడిపోయి ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు కూడా చిటపటలాడేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. నువ్వులు ఎల్లిపాయ కారంలో వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఇష్టం ఉంటే నువ్వులు వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే నువ్వులను అయితే స్కిప్ చేసేయచ్చు. చూడండి, నువ్వులు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఎల్లిపాయలు అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనం స్టవ్ నుంచి బౌల్ దించేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం చేత్తో ఒక ఎల్లిపాయని మనం ఇలా సుంచితే ఎల్లిపాయ అయితే ఇలా క్రిస్పీగా విరగాలి. అయితే అప్పుడే పర్ఫెక్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఎల్లిపాయకు తగ్గట్టు మనం చిల్లీ పౌడర్ని అయితే వేసుకోవాలి. దీనికి కొలత ఏం లేదు. నేనైతే ఇక్కడ ఒక 10 స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ని వేసాను. ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ని అయితే వేసేసాను. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం నోట్లో వేసుకొని చూస్తే మనకు సాల్ట్ పడితే సాల్ట్ వేసేసుకోవచ్చు, చిల్లీ పౌడర్ పడితే చిల్లీ పౌడర్ వేసేసుకోవచ్చు. కారానికి కొలత ఏం లేదండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు కలుపుకున్న బౌల్లో ఒకసారి మనం స్టవ్ మీద పెట్టేసి మరొక 5 నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకోవాలి. ఎందుకంటే సాల్ట్, చిల్లీ పౌడర్ బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ వెల్లుల్లి అనేది క్రిస్పీగా అయిపోయింది కదా. ఇలా కలపడం వల్ల ఇంకా కారం అనేది పొడి పొడిలాడుతూ క్రిస్పీగా వస్తుంది, పొడి పొడిగా ఉంటుంది. ఎల్లిపాయ మీరంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు. కొందరు వెల్లుల్లిని పచ్చి ముద్దతోటే చేస్తారు, డైరెక్ట్గా అందులోనే ఉప్పు కారం కలిపేసి డైరెక్ట్గా తినేస్తారు. ఇది అలా కాదు. ఇది 6 months వరకు పాడవదు, అసలు ఎన్ని డేస్ అయినా పాడవదు. మనం డబ్బాలలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తినేసేయచ్చు. మనం అలా ఒక 5 నిమిషాల తర్వాత కలిపినాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మనం డబ్బాలలో స్టోర్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఇలా ఎల్లిపాయ కారం, నెయ్యి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. సైడ్ డిషెస్ ఏమీ లేకున్నా కూడా మొత్తం ఈ ఎల్లిపాయ కారంతో తినేయచ్చు. మన నోటికి ఏం టేస్ట్ రానప్పుడు ద బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎన్ని డేస్ అయినా పాడవదు, ముక్క వాసన రాదు. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎల్లిపాయ కారం అయితే రెడీ. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.